నాగేంద్రుడు ఉన్నాడు అటు ఇటు. నాకు పోలీసలేదు. నేను శివుని దర్శనం చేసుకోవాలని వాళ్ళని అడిగాను. శివుడు అక్కడ లోపట ఒక భూమి లోపటనే ఒక కొలను ఉన్నది. ఆ కొలంలో శివుడు తపస్సు చేస్తున్నాడు. కాబట్టి నేను పోవటానికి వీల్లేదు. మేము కూడా చేస్తాం కాబట్టి వారితో మాట్లాడాను, చెప్పాను. ఎవరు కొనిపడేది అక్కడ వాళ్ళు దేవతా పోలీసులనే చెప్పారమ్మ. తర్వాత శివుని దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత అమ్మని తీసుకొని పోవడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది మాత్రం ఇది కాకుండా నేను అర్థం చేసుకున్నాను. 45 నిమిషాలు, సరిగ్గా 45 నిమిషాలు చర్చ జరిగింది. ఎందుకు అమ్మని ఎందుకు తీసుకున్నారు? శివుడే, మహాశివుడే, లోకాలను వెళ్ళేటటువంటి మహాశివుడే అమ్మని ఎందుకు తీసుకున్నట్టుగా? మామూలు విషయం కాదు ఇది. మన మానవ మెదడుకు అందనటువంటి అతి రహస్యమైనటువంటి విషయానికి కాలజ్ఞానం అంటే మామూలు కాదు. ఆ విధంగా తీసుకొని 45 నిమిషాలు మాట్లాడి శివుడే స్వయముగా మాట్లాడేను. ఎక్కడ? శ్రీశైలం అమ్మతో మాట్లాడి. ఇది వాస్తవంగా జరిగింది. ఇంకేం కావాలి? సాదృశ్యం, సాదృశ్యం ఏమక్కర్లేదు. అమ్మతో స్వయంగా మాట అదే విషయం అమ్మ ఎట్లా చెప్తుంటే అమ్మ చెప్తుంటే అప్పుడు కాలజ్ఞానం తెప్పించేది 80లో 1980 తెప్పించి చదవని అంటే ఆ పేజీ విషయం ఏది? పంచమాధ్యాయం వీరధర్మజ అందరికీ ఇస్తున్నారు. నాకు ఇచ్చారు. నేను పండిట్ కాబట్టి పండిట్ కాబట్టి ఇంత సంస్కృతం వస్తుంది కాబట్టి ఎక్కడ చదివినా అర్థం చేసిన ఏం చెప్పినో నాకైతే 1980లో గుడారాలు వేసి శివాలయానికి అటు ముందు ఆ వెనక భాగంలో గుడారాలు వేసి చెప్పాను. అప్పుడే అమ్మ బ్రహ్మంగారి మఠం నుంచి కాలజ్ఞానాన్ని తెప్పించారు. అంతకుముందు 78లో అమ్మ చెప్పినటువంటి కాలజ్ఞానం అదంతా చెప్తే కూడా విచిత్రపోతారు. నిజంగా ఇప్పుడు జరిగే చెప్పారు. అమ్మ అక్కడ ఉన్నప్పుడు దర్వాజకు పురుగులు పట్టి అట్లాగే ఉన్నాయి. నేను చూశాను. చూడున్నాయి మహాత్ములు ఉన్న దగ్గర ఆ పురుగులు కూడా మోక్షం పొందాలని కోరుకుంటే ఆ విధంగా చెప్పారు. దానంతటా అదే అమ్మ కూర్చున్నటువంటి చాప చుట్టుకొని పక్కన పడి ఏమిటి విచిత్రం? ఏమిటి విచిత్రం చూడండి. అమ్మ వచ్చేటప్పుడు లోపటి నుంచి వచ్చేటప్పుడు ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తలుపులు వాటి అంతటా అవే తెలుసు. తర్వాత అమ్మ వచ్చింది. 1978లో ఏం జరిగిందో చెప్తున్నాను. మొదటి దర్శనం అమ్మను చూశాను. పైకి వచ్చారు, చూశాను. అమ్మా పెద్ద దర్శనం. అమ్మ నన్ను బాగా చూసింది. అమ్మా నాకు యోగ సిద్ధి పొందాలని ఉన్నదమ్మా అని గట్టిగా వచ్చాను. ఇంతే నాకు ఏమొచ్చిందో ఏదో అమ్మ చూడంలో పెద్ద ఆకారంగా అనిపించింది. ఎంత అంటే అంత విశ్వరూపం లేకుండా అంతే. ఇక నాలో ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలైంది నా యొక్క జీవితం. అమ్మ నడక నుండి తర్వాత కాలజ్ఞానం పట్టించారు. కానీ కాలజ్ఞానంలో ఇట్లా ఉన్నదమ్మా అన్నాను. అమ్మ మీ పేరు వీర ధర్మజులు అని చెప్పాను. అంతకుముందు మాణిక్యమ్మ అనేవారు. ఎప్పుడైతే రామరెడ్డి పటేల్ కాలు ముక్కిన తర్వాత అమ్మ అని పిలిచాడో అందరూ అమ్మ అమ్మ అన్నారు. అంతకుముందు వేరే మాటలతో పిలిచేవారు. అమ్మను గౌరవించలే. అప్పుడు యానగుంది రామరెడ్డి పటేల్ ఎప్పుడైతే ఆ యొక్క మన అప్పసాబ్ మహారాజు వచ్చి ఆ విధంగా 22 రోజులు అక్కడ కూర్చొని పరీక్ష చేసిరో, ఎప్పుడైతే అమ్మకు పాలిస్తే అది రక్తంగా మారినాయో, అమ్మను అన్ని శాస్త్ర విషయాలు అన్న తర్వాత కూడా అన్ని విషయాలు అనుకొని వీరే
అంతకుముందు నేను ఈడ వచ్చినప్పుడు కట్ట మీద వచ్చినప్పుడు ఒక మహా శక్తివంతులైనటువంటి పరమాత్ముడు ఇక్కడికి వస్తాడని నాకు ఆకాశవాణి చెప్పింది. ఆ అమ్మ ఈ అమ్మని అని తర్వాత రామరెడ్డి పరీక్ష చేసి వాళ్ళ ఇంట్లో అమ్మ ఇక్కడ కూర్చోను, వాళ్ళు తినడం కూర్చోను మాట్లాడడం చర్చ జరుగుతూనే ఉంది. శాస్త్ర విషయాలన్నీ అమ్మకు చదువు లేదు, శాస్త్రం లేదు, ఏదిలో అయినా సరే అనంతమైనటువంటి యోగాన్ని చెప్తున్నారు. వీరి వల్లనే జ్ఞానబంది సఫలమవుతుంది, పేరు పొందుతుంది, ప్రపంచ ప్రకాశం అవుతుంది అని అప్పుడు రామరెడ్డి అమ్మను చూసుకో. అంతకుముందు కుండలో ఏమో ఎవరు అనుకొని కుండల మట్టి కుండలు నీళ్ళు తెచ్చిపెడితే ఆ మట్టి కుండ తీసేసి గింజ తెచ్చి పెట్టేటప్పుడు నీళ్ళ కూడా చెట్టు మీద కూర్చొని అమ్మ ఇది చేసుకుంటే చూస్తుంటే అంత ఆ మాట ఏమవుతుంది మా అమ్మని అట్లా ఆ విధంగా రాళ్ళు తీసుకొని ఇస్తారు పిల్లలు. దాంట్లో అమ్మ చెప్పిన స్వయంగా ఆ నీరు ప్రవహించడానికి ఇట్లా కాలు కుట్టుకుంటూ ఆడుతూ ఉంటే పిల్లలు హెరన్ తీసేది ఆయన. ఆ విధంగా బాధపడతాను. తర్వాత ఈ మధ్య చెట్టు మీద వస్తున్నాను, వాడు సండుకం, వాడు ఒక మోసగాడు ఉన్నాడు అని చెప్పి ఆయన పేరు కూడా చెప్పిందమ్మ. ఆడు అమ్మ అటువంటి వాళ్ళు నాశనం అయిపోతారమ్మ. భక్తుల్ని యోగుల్ని హింసించిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు అమ్మ చెప్పిన. అది తప్పదు తప్పదు తప్పదు, అది తప్పదు. వాడు మన పేరు కూడా చెప్పింది, దాని పేరు కూడా రాయతాను, చరిత్రలు రాయలేదు. ఇది అంతని అమ్మ అనుభవించిన చెప్పాను. రాముడు నీ వల్లనే అమ్మ యొక్క చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది అని ఇదే మాట్లాడతాడు. సుబ్బయ్య లేడప్పుడు అని చెప్పారు. ఆయన చెప్పారు, చదివించారు. ఏముందో చెప్పమన్నారు. 30 ఏళ్ళు చెప్పాను, 30 సంవత్సరాలు 3 నెలలు ఒకసారి 59లోనే చెప్పాను. అప్పుడు భావన లేదు, ఇప్పుడు భావన లేదు. అప్పుడు ఏదేదో చదివేది చెప్పేది ఇదంతా. ఇప్పుడు వేరు. చదువుతా ఉంటే దానిలో ఉన్నటువంటి లోతులు వచ్చేసినాయి. వాళ్ళకి ఉత్తరప్రదేశ్ వాళ్ళకే నేను సహాయం చెప్పేటట్టు వచ్చింది. అట్లా కాదు, ఇట్లా పక్కన ఇట్లా ఉంటుంది, ఈ విధంగా అటువంటి స్థితికి లోతుకి నా గురుదేవుని దైవాన్ని. అమ్మ మీ పేరు సూర్యలోకం నుంచి వచ్చినప్పుడు సూర్యలోకంలో వేద ధర్మజులు అని పేరు ఉన్నదమ్మా. స్త్రీ రూపం కదా పేరు, పురుష రూపం కదా. ఆత్మ ఎవరు? స్త్రీ కాదు, పురుషుడు. తల్లి గర్భానికి వచ్చిన తర్వాతనే స్త్రీ పురుషుడు. అంతకుముందు ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు. ఆత్మ ఎక్కడ అస్సలకి ఆత్మ ఎక్కడ ఉంటుందో నువ్వు తెలుసుకో. బయట వెతుకుతున్నావు చేళ్ళ, నీ శరీరంలో వెతుకుతలేవు. గుళ్ళోకి పోతున్నావు, దాంట్లో దేవుడు అంటున్నావు, గుడ్డు పెడుతున్నావు, గుడ్డ అడుగుతున్నావు, దగ్గర ముట్టిస్తున్నాయి. దేవుని మధ్య నీ దేవుడు ఎటుపోతుండు? అది గమనించి మా అమ్మ చెప్పాడు, ఇట్లా చెయ్యి, ఇట్లా పూజ చేసుకో. ముందుగా అమ్మ పూజ ఎట్లా చేయాలని నాకు చెప్పింది. అమ్మ ఫోటో ఇచ్చింది. నలుగురు పేద స్థితి మాట, పేద స్థితి. పేద స్థితి ఫోటో ఇచ్చింది. కాబట్టి ఇట్లా కూర్చోండి, ఇట్లా పెట్టుకోవాలి. ముందుగా అట్లా పెట్టుకున్నా కూర్చుని అమ్మ మనతో బయట ఆ ఫోటో నుంచి మొదటి విషయం బయట పేర్లు చుట్టూ ఉంటున్నాయి కదా అని హలో తగ్గిస్తలేము. అమ్మ తగ్గిందమ్మా అని చెప్పి అన్నా. అయితే నువ్వు ఒక బావి నీళ్ళు, ఏ బావి నీళ్ళు అయితే తీసుకొచ్చినావో ఆ బావి నీళ్ళు అక్కడ చల్లు అన్నారు. ఆ నీళ్ళు తీసుకొచ్చి సరిగ్గా ఆ నీళ్ళని బయలుపడ్డాయి. ఇదేమి చిత్రము? అక్కడి నుంచి మొదలైంది నాకు. నిజం నాయన ఒట్టి కాదు, అమ్మ సాక్షాత్తు పరమాత్ముడు. మామూలుగా అప్పుడు ఏమీ తెలియదు. మరి పూజ చేసుకుంటుంటే రాముడు అని పిలిచేవాడు. నేను నల్గొండ, అమ్మ ఉన్నది యానవంతులు. అమ్మ అనేది ఎందుకు ఏడుస్తున్నాను? అమ్మ లేదా అనుకో, అమ్మ ఉన్నట్టుగా చూసుకోవడానికి. అసలు నేనెవరు? అమ్మకు ఎవరు చేయడానికి ఏమిటని నాకు తెలియదు.
పట్టకాలజ్ఞానం చదువుతుంటే, ఆ మాలిక చదువుతుంటే, ఉత్తరుడే అవన్నీ వేదాలు చదువుతుంటే, భాగవతం భారతం ఇవన్నీ చదువుతుంటే అప్పుడు అర్థమైంది, ఈ లోతు స్థితి ఏదో అర్థమైంది. అందరికీ చెప్పే స్థితికి భగవంతుడు కలిగించాడు. అమ్మా ఏమిటికి వచ్చారు, మామూలు విషయం కాదు. అక్కడ శివునితో మాట్లాడి వచ్చిన తర్వాత కరీంనగర్కి ఎందుకు పోయింది, అక్కడ ఏం చేయడానికి, ఎవరు, శివుడు పార్వతి ఆకాశ మార్గంలో ఒక రథం మీద కూర్చొని పోతూ ఉంటే ఆ స్థలానికి రాగానే శివుడు అక్కడ దిగి ఆ భూమికి నమస్కారం చేయడం. ఏమిటి స్వామి ఇక్కడ నమస్కారం, ఇక్కడ మహా తక్కువ సంపన్నులైనటువంటి పరమాత్ముడు ఇక్కడ ఈ వెలిసేది ఉన్నది అని చెప్పి ఆ భూమికి దండం పెట్టిపోయాడు. అదే ఆశ్రమం కరీంనగర్ ఆశ్రమం. అమ్మ ఎవరు అంటే బ్రహ్మస్వరూపం, విషయం కాదు. మనం మెదడుకు అందనటువంటి అనంత శక్తి స్వరూపం. అంటే ఏమిటి, ఏమి చిన్న మాటలే కాదు ఇది. అటువంటి అదంతా ఎందుకండి, హిమాలయాల్లో యోగి ఆయనకు యోగంలో ముందుకు పోవడానికి తెలుస్తలేదు. లక్షల మందిని చూశాను నేను హిమాలయాలు కూడా పోయి, వాళ్ళ సాధన చూశాను, గంజాయి తాగుతారు చేస్తారు, లేకే వదిలిపెట్ట. అదంతా కాదు, మనం పోయేదాన్ని ముందుకు పోవాలి. మనం చూపెడతారు, పాము తీస్తాడు, తేలు తీస్తాడు, కట్టుని ప్లేస్తాడు, దొడ్డు బయట చేస్తాడు, ఒక నీచుడు. అవన్నీ ఏదవి, అవన్నీ నీచభావనలు, అవన్నీ రాక్షస భావనలు, అవి యోగం కాదని. అది ఏంటిది అంటే రాక్షస క్రియ. అమ్మ యొక్క తత్వం అది కాదు. హింస చెయ్యరాదు, భక్తుల్ని బాధ పెట్టరాదు, అహింస మార్గంలోనే పోవాలి. భక్తులకు ఇది రాదు, అన్నం పెట్టాలి. ఓం నమ శివాయ అని అనరాని వాళ్లకు అన్నం పెట్టించి అనిపించి భక్తుల్ని తయారు చేసింది మా అమ్మ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాంసం తిని తగ్గ ఇది చేసి అది చేసి ఇచ్చి 3 లక్షల మాట ఉన్నది. అప్పుడు అక్కడ బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి, బసవేశ్వరుని యొక్క చరిత్ర చెప్పించి, అందరిని గురువుల్ని పిలిపించి, అహింసా పద్ధతిని అందరికి చెప్పి, ఎవ్వరు తినరాదు అని చెప్పించి భగవంతుని యొక్క మార్గాన్ని తెలపడం జరిగింది. అక్కడ అమ్మ వచ్చినప్పుడు 50 తర్వాత 50 తర్వాత ఇక్కడ గుట్ట మీద తర్వాత ఎందుకు బసవేశ్వరుని యొక్క ఇది ఎందుకు జరిగింది, అమ్మ యొక్క ఉద్దేశం ఏంటి, అహింసా మార్గం, అది అక్కడి నుంచి మొదలైంది. తర్వాత గుట్ట మీదకి వచ్చిన తర్వాత శివాలయం కట్టాలనుకొని అమ్మకు కాలుకు సొప్పకోయ కొడితే శివ రక్తం కాడుతూ ఉంటే, ఏం బాధ వచ్చిందమ్మా నీకు, ఎవరన్నా వాళ్ళ పైసలు ఇస్తారు, నీళ్ళు ఇస్తారు కదా అమ్మా అంటే, నా శరీరం ఉన్నది ఎందుకమ్మా, భగవంతుని సేవకి కదా, ఆయనకు సేవ చేస్తే ఉంటేది పోయేది, ఈ శరీరం పోతే ఏంటి, కింద నుంచి కింద ఎత్తుకొని అమ్మ పైకి వచ్చేటటువంటి వారు భుజం మీద ఎత్తుకొని శివాలయం కట్టాలని మరి బండి శివరాం రెడ్డి వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ఎంత పుణ్యాత్తులు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడే, వాళ్ళ తల్లి వచ్చినప్పుడే కదా శివాలయానికి చేయడం. అదంతా మీకు తెలుసు. అయితే ఇక్కడ ఏది శివుడు చెప్పినటువంటి మాటలు విని కరీంనగర్కు రావడము, నేను పోతున్నానమ్మా, ఎక్కడికి హిమాలయాలకు పోతున్నా అని చెప్పి శివుడు చెప్పడం, నేను ఇక్కడ ఉండను అని చెప్పి చెప్పడము, ఆయన వెళ్ళిపోవడం సరే. ఇదంతా ఏది దైవ కార్యం చేయడానికి పునాది ఇది దాంట్లో ఉన్నది. అక్కడ ఉన్నది అంత శాస్త్రాన్ని చదివిన తర్వాత మైండే ఇదైపోతున్నా, అంత క్లియర్ ఉన్నది, ఒక వరుసగా ఉన్నది. అమ్మ వచ్చింది ఎందుకు, తర్వాత జరిగేది ఏంటి, అమ్మ ఉండవలసినటువంటి టైం దాకా ఉండాలి కదా, ఎందుకు పోయారు, ఏమిటది, అమ్మ పోయినటువంటి కారణం కూడా ఉన్నది. అమ్మ యాడికి పోలేదు, అమ్మ అంటే పిలిచే అంత దగ్గరలో ఉన్నారు నాకు, అట్లేమి నాయన నేను తప్పు చెప్పలేను, అమ్మ బాధ. అమ్మా గుట్ట మీదకి పోతే బండిరా కొడుతున్నారు, దండ పెట్టుకుందామంటే పూతలు చూస్తున్నారు, ఎట్లమ్మా ఏం చేయాలంటే
ఇప్పుడు అమ్మ రాములు ఇంకా మీకు పోయి దండం పెట్టుకో ఓడాలని వెంటనే పోయి దండం పెట్టుకొని వచ్చాడు. ఇది సత్యము, అమ్మ యొక్క పాదాల సత్యం చెప్తున్నా. అన్ని కష్టాలు అనుభవించారు, కాలజ్ఞానాన్ని వదిలిపెట్టలే. అమ్మేమన్నారు, రాములు నీవే చేస్తావు అంటే రాసింది, నా జన్మ రాసింది 6వ అధ్యాయంలో రాములు అని రాసింది. నీవు ఈ ప్రపంచం అంతా కూడా ప్రచారం చెయ్యాలి. మేము చివరికి 100 సంఖ్యాక వారంపుగా మేము ఎక్కడ ఉందో చూసి మమ్మల్ని కలుసుకొని మేము రథం మీద వెళ్ళిపోయేటప్పుడు మా దగ్గరికి రా, అందరం వెళ్ళిపోదామని అంటే రాసింది. మామూలు విషయం కాదు ఇది, అమ్మ పోలేదు. సరే అదంతా కూడా నాయన అదంతా చెప్పాలంటే వెళ్తూ ఉంటుంది, అది కాదు. కానీ ఇప్పుడు జరిగేటటువంటి విషయం మంచిగా లేదు. కాలం దగ్గరికి వచ్చింది, లోకం పతనమయ్యేటటువంటి కాలం వచ్చింది. భగవంతుడు వచ్చాడు. అమ్మ అన్నారు, భగవంతుడు వస్తాడు నాయన, గదాధరుడు వస్తాడు, విష్ణుమూర్తి వస్తాడు. ఇంకొకటి చిన్న విషయాలు, మంచి మంచి విషయాలు ఒక 5 చెప్పి ముఖ్యమైనటువంటి అమ్మ గురించి చెప్పుకున్నాను. మహావిష్ణువు గురించి చెప్పుకోవాలి కదా. అయితే అమ్మ ఉన్నప్పుడే రేకుల ఏదైనా మా ఇంట్లో కూర్చొని 40 రోజులు అనుష్ఠానం వచ్చిన. అప్పుడు మహావతార్ బాబా దర్శనమిచ్చారు. అడ్రస్ చెప్పారు, బద్రీనాథ్ అని చెప్పారు, అక్కడికి రమ్మన్నారు. కానీ నాకు తెలుస్తలేదు ఎక్కడ ఈ కథ, అది కూర్చోకుండా చుట్టూ నాకు తెలియదు. కాబట్టి ఎంతో మందిని అడిగాను, హైదరాబాద్ పోయి అడిగాను, ఏది ఇది ఈ స్థలం ఇక్కడ కనపడుతుంది, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎవరు నాకు చెప్పలేదు. మళ్ళీ ఆయన చెప్పాడు, వాళ్ళ చెల్లెలు నాగమాట చెప్పారు, బేటా ఇక్కడికి వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. తర్వాత 2016లో మే జూన్ నెలలో వారి దర్శనం అయింది. మహావతార్ బాబా స్వయంగా నేను ఈ కన్నులతోటే దర్శనం చేసుకున్నాను. ఇది సత్యం నసంశయం, ఇది సత్యంగా జరిగింది. అమ్మ యొక్క దయ వల్ల నా వెంబడే అమ్మ వచ్చాడు. అక్కడ కూడా అమ్మ గురించి చెప్పాను, పాండికేశ్వరంలో అమ్మ గురించి చెప్పాను. రాములు నీకు ఏదైనా జరుగుద్ది తిను అని చెప్పి ఇచ్చిపోయాను, మాయమైపోయాను. కాశీకి వచ్చాను, ఒక ముసలమ్మలాగా వచ్చారు. అమ్మ నా ఎప్పుడే ఉన్నారు. అమ్మ అక్కడి నుంచి హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత అమ్మకు చెప్పాను, ఎంతో సంతోషించాను. నా ఎమ్మటే ఉన్నారు, నన్ను కాపాడుతున్నారు. అమ్మ ఇప్పుడు కూడా కాపాడుతున్నారు, కాపాడుతారు కూడా. ఎటువంటి సంశయం లేదు. అమ్మ వచ్చిన కార్యం చేసిరు. ఇక జరగబోయేది ఉన్నది, పతన కాలం వచ్చేసింది. అవన్నీ కూడా వీడియోలు చేస్తున్నాను, అవన్నీ కూడా. అయితే ఈ విధంగా ఇది అయిన తర్వాత మహావతార్ బాబా దర్శనం అయిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చాను. తర్వాత 2016లో పూరి జగన్నాథ్లో క్రియాయోగం నేర్పుతున్నాను. అక్కడి పైన వాళ్ళ శిష్యులే అక్కడ పూరికి పోయి 11 రోజులు ఉండి ఎట్లా సాధన చేయాలి, ఎట్లా అదంతా కూడా నేర్చుకున్నాను, క్లాస్ తీసుకున్నాను. ఈ విషయం చెప్పాను, నాకు ఇంత దర్శనం అయినా చెప్తే వాళ్ళు నమ్మలే అంటే ఇతను అంతే ఆయన దర్శనం కావడం ఏంది అనుకున్నారు. నన్ను లెక్క చేయలేదు, నాకు అక్కర్లేదు, నా దేవుడు నా అమ్మ యొక్క దయ వల్ల. ఇంకా ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో, ఏమున్నది అని నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళే మహావతార్ బాబా శిష్యులు. ఆడ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒరిస్సాలో కలిగి భగవానుడు పుట్టిన ప్రచారం చాలా అయిపోయింది. ఇదంతా తప్పు. ఇప్పుడు కలిగి అని పేరుతోటి 9 మంది వస్తారట, డూప్లికేట్లు చాలా మంది వస్తారు. వాళ్ళ దగ్గర మంత్రాలు తంత్రాలు అన్నీ ఉంటాయి, ఏమైనా చేస్తారు. అటువంటి వాళ్ళు 9 మంది వస్తున్నారు. అమ్మ చెప్పారు, కాలజ్ఞానం ఉన్నది, ఎంతో మంది బైబిల్ చేస్తారు, అటువంటి వాళ్ళు ఉంటారు. ఇది నిజమో కాదు అనుకున్నా. నేను కట్టుకున్నటువంటి 50లో కాన్పతి రోడ్కు కట్టుకున్నటువంటి దాంట్లో శివాలయం ఏర్పడుతుంది. అక్కడిని కూర్చున్నా. రాత్రి 1 అయింది. 13 మార్చి 2022 నాడు రాత్రి కూర్చున్నా 1 అయింది. ఇది నిజమా కాదా తల్లి నువ్వే చూపెట్టు అని చెప్పిన ధ్యానంలో కూర్చున్నా. ఎంత ఇచ్చే మహావిష్ణువు యొక్క దర్శనం అయిందని నేను తప్పు చెప్పడం, విష్ణు దర్శనం అయిన తర్వాత ఫోన్ చేశాను వాళ్ళకు.
ఫోన్ చేసిన తర్వాత ఇట్లా జరిగింది, వారు మహావిష్ణువు యొక్క అంశే అని చెప్పి వారు విష్ణువే నాకు వచ్చినట్టుగా నాకు సాదృశ్యమైంది, వారి దర్శనానికి పర్మిషన్ ఇవ్వండి అని ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ప్రభువు యొక్క కలికి భగవాన్ యొక్క తండ్రి యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆయన ఫోన్ చేశారు. హిందీలో వాళ్ళు తెలుగు రాదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వస్తే ఆకాశంలో శబ్దం తిరుగుతుంది. अब पिताजी फोन चालू करे, फोन करो అని చెప్పి శబ్దం తిరుగుతుంది. ఇంత విచిత్రమా? ఆకాశంలో శబ్దాలు రావడం ఏంటి? నేను తప్పు చెప్తాను. ఏది 13 ఇట్లా ఇది దర్శనమైంది, 14 నాడు ఈ విధంగా వస్తుంది. వస్తుంది ఆ ఫోన్ హే నీవెవరు, నీకు అట్టేది ఇదంటే చెప్పాను. మా అవతార బాబా దర్శనం ఇట్లా ఈ విధంగా 16లో అయ్యింది. 2011లో అమ్మ ఎవరు రాధామాత దర్శనం అయ్యారు. ఈ విధంగా చేయమని అన్నారు, ఈ విధంగా చేశారు. తర్వాత శ్రీశైలంలో అమ్మ పంపించారు. ఇక్కడ శ్రీశైలం ఆశ్రమం చూసుకొని పంపించారు. ఆజ్ఞ ఇచ్చి పంపించారు, తాత ఇచ్చారు. అక్కడనే ఉన్నా ప్రతిరోజు పోయేది. ఆరితప్పుడు అమ్మవారి యొక్క సమం దగ్గర కూర్చునేది. ఒకనాడు అమ్మ వచ్చారు. నేను గుర్తుపట్టు మామూలుగా రైత దొరుకున్న రైత మామూలుగా శాంతి లేదు. గీతల యొక్క రైత అంటారు. ఇప్పుడు ఉన్నది వేరు పేర్లు ఉన్నాయి, వేరు రైత దొరుకున్నారు, గీతలు ఉన్నాయి. స్వామి అన్న విష్ణు అన్న స్వామి అన్న. అమ్మ ఎవరు అంటే నేను బ్రహ్మరామను అంటే పేర్లు ఉన్నాయో నేను మళ్ళీ అట్లా చూస్తున్నా. మళ్ళీ 3వ నాడు మళ్ళీ అదే స్థానంలో కూర్చున్నా. మళ్ళీ వచ్చారు. స్వామి అన్నారు. నేనెంతటి స్వామి, నేనేది ఈ మానవ శరీరం ఉన్నా నేను స్వామిని ఎట్లయితా ఎవరా నేను అనుకున్నా. అమ్మ ఎవరు అంటే బ్రహ్మరామను అన్నారు. ఇది నేను తప్పు చెప్తున్నాను, శివుడే సాక్షి, అమ్మ పాదాల సాక్షి చెప్తున్నా. సత్యం సత్యం నా సంస్థ అమ్మ అంటే కాపు తీసుకుని తెలుగు తీసుకొని ఈ మంత్రాన్ని 1,000 సార్లు రాయి, నేను ఈ లోకంలో ఎప్పుడూ ఏం చేయలేదు. అమ్మ పోయిన తర్వాత నా మైండ్లో స్ట్రైక్ అయింది, వచ్చింది భ్రమరామనే. ఇప్పుడు ఏడ్చాను కదా. అక్కడ కింద పంచలింగాలు ఉన్నాయి. దాంట్లో మధ్యలింగానికి దగ్గర పోగానే శబ్దాలు వస్తున్నాయి. ఏది విచిత్రం అని చెప్పి అడగొచ్చున్నా. ఆ మాటలు అర్థమవుతాం లేవు, ఏం చేయాలి ఏందని. అమ్మ ఉన్నప్పుడే ఈ విధంగా జరిగింది. ఇట్లా జరిగింది, ఇట్లా చేసిన ప్రభు గురించి ఇట్లా అయ్యింది. ఇట్లా నేను నా భార్య దర్శనం కావాలి అంటే వాళ్ళు టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు. తర్వాత 3వ నాడు 13 పోయింది, 14 ఈ విధంగా జరిగితే తల్లితో మాట్లాడినా. ఇక 15 నాడు ఏమైందంటే 1ంటికి మధ్యాహ్నము ఆకాశం నుంచి ఒక శబ్దం తిరుగుతుంది. ఏమని? స్వామీజీ నమస్కార్, స్వామీజీ నమస్కార్, ఆప్ ఆయియే ఆప్ ఆయియే. ఏంటి? అక్కడ చూస్తే ఎవ్వరు లేరు, అంత దూరం ఉంటారు, ఎవ్వరు లేరు. బాట దూరం ఉంది, షేర్లో ఎవ్వరు లేరు. ఏందని అంత చూస్తే ఇదేం విచిత్రం అని నేను అక్కడికి పోయిన తర్వాత ప్రభు ఇంట్లో ఉండి 10-11 రోజులు వాళ్ళ భోజనం తింటూ ఆ విధంగా చేసి తర్వాత ప్రభు ఆడ కూర్చున్నాడు. ఈ విధంగా అయిందంటే ఔ సచ్ మై బులాయా, ఆపు మై బులాయా, तुम कार्य करने का है మై బులాయా. అక్కడనే అమ్మ యొక్క ఆయన ఆడ కూర్చున్నాడు. పక్కకి వైష్ణవి మాత్రం నా కళ్ళతోటి చూశాను. తర్వాత స్నానం చేపిస్తుంటే ఆయనకు 2 ఉన్నాయి చేతులు, కానీ స్నానం చేపిస్తుంటే చతుర్భుజం కనపడాలి. నిజం అది. ఎన్నో సాదృశ్యం చూశాను. ఆయన తిన్నటువంటి నూడిల్స్ అంటే ఆయనకి ఇష్టం, చెప్పించాడు. ఆ 11 రోజుల్లో ఆయన సగం తిన్నాడు, నాకు ఇచ్చాడు. అరే ఆకలి అయితే లేదు. ఈ చిత్రం అయితే వాళ్ళ ఇల్లు తెలవకుండా ఒక ఆవు తీసుకుపోయింది. అక్కడికి తీసుకుపోతే ఆడిపోయిన అవును చూసిన తర్వాత ఎన్నో పరీక్షలు పెట్టారు. అన్ని పరీక్షల్లో నెగ్గిన. నన్ను ముందుగా ఏదో రాక్షసుడు అనుకున్నాడట, అది అనుకున్నాడు. ఇదంతా అన్ని పరీక్షలు పెట్టారు. అన్నం తినేటప్పుడు కూడా పరీక్షలు చేశారు. అన్నం పెట్టారు, ఎట్ట తింటాడు, ఏం కథ, ఏంది, అది అన్నీ చూశారు. ఈ వ్యక్తి యొక్క
మనస్తత్వం, ప్రవర్తన, విద్య, వినయము, శాస్త్రం తెలుసుకోవాలంటే అన్నం తినేటప్పుడే తెలుస్తుంది. అతని యొక్క పూర్తి అంతే చూశారు. తింటే తింటున్నాడు, ఇట్లా తింటున్నాడు, అట్లా తింటున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, మర్రదవుతుంది అని అనుకున్నాడు. ఆ విధంగా అన్ని ప్రభు చేసిండు. బడేమా అంటే వాళ్ళ తల్లి చేసింది. అయిన తర్వాత బడేమా ప్రభుజీ కా ఏక్ కుర్తా అంగి ఈ విధంగా అంత అన్ని విధాలు పాస్ ఓకే అన్నిటికున్నాయి. తర్వాత 3 సంవత్సరాలు వాళ్ళ యొక్క నీడగోలిపోతున్నాం. మళ్ళీ వీళ్ళకు దర్శనమైంది. వీళ్ళ ఇంట్లో చూడండి ఎంత ఇది, ఆ ముగ్గు చూడండి, పాదాలు చూడండి. అదే ఎక్కడ బెంగళూరులో అశోక్ ఇట్లా పాదాలు కనపడ్డాయి. ప్రభు పెడితే ఇక్కడ సభ జరిగింది. ఎంత విచిత్రం. ఆడికి పోయి దర్శనం ఇవ్వబడమైంది. ఇట్లా అందరి ఇళ్ళలో అవుతున్నాయి. అట్లా వాళ్ళని దర్శించిన వారి ఇళ్లకు పోయి దర్శనం ఇస్తున్నాడు. ఆయన చూసి ఎట్లా మామూలు విషయంగానే ఉంటాడు. ఇక్కడ కాదు ఏదో వచ్చిన పిల్లవాడు ఇదేంటి అట్లా కానే కాదు. నా యొక్క అనుభవ పూర్వకంగా చెప్తున్నాను, ఇది నిజం అన్నాడు. కాబట్టి భగవంతుడు వచ్చాడు, కార్యాలు జరుగుతున్నవి, నాశనకాలం వచ్చింది, ఎక్కువ లేదు. ఇది ఏం చేయాలో వచ్చేసి భగవంతుడి కార్యం జరుగుతుంది. జై సద్గురు రూపరేఖ వీర ధర్మ మాతాజీ.